హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్ కొన్ని డ్రింక్స్ అలాగే జ్యూస్లు ఇంట్లో ఉన్న వాటితోటి ఏ విధంగా చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇక్కడ వచ్చేసి నేను బనానా జ్యూస్ అయితే చేయబోతున్నానండి. 3 బనానాస్ అయితే తీసుకున్నాను. ఈ జ్యూస్ కోసం మార్నింగే నేను 1 టీ స్పూన్ అవిసె గింజలు, 1 టీ స్పూన్ గుమ్మడి పప్పు, అలాగే 10 వరకు బాదం పప్పులు, 4-5 వాల్నట్స్ నానపెట్టుకున్నానండి. ఈవినింగ్కి చక్కగా నానిపోయాయి బాదం పప్పు అలాగే వాల్నట్స్ పొట్టు అయితే తీసుకు ఉంచాను. సో బనానాతో పాటుగానే ఇవన్నీ కూడా నేను మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి. మీరు అనుకోవచ్చు బనానా జ్యూస్లోకి ఇవన్నీ వేస్తున్నాను ఏంటి అని. నార్మల్గా బనానాస్ మిల్క్ పంచదారతో చేసుకున్న జ్యూస్ కంటే కూడా ఇలా డ్రై ఫ్రూట్స్ సీడ్స్ వేసుకు చేసుకున్న జ్యూస్ అయితే టేస్ట్ బాగుంటుందండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. నార్మల్గా బాదం ఇలాంటివి తింటాం తప్ప అవిసె గింజలు గుమ్మడి పప్పు ఇలాంటివి తీసుకోం కదా, పిల్లలు కూడా ఇష్టంగా తినరు కదండి. ఇలా బనానాతో చేసుకునే జ్యూసుల్లో ఇలాంటివన్నీ వేయటం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. జ్యూస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేకాదండి అవిసె గింజల వల్ల మన హెయిర్ గ్రోత్ కూడా పెరుగుద్ది కదా. సో ఇందులో పంచదార అయితే యాడ్ చేశాను. మా అబ్బాయి వచ్చేసి కోవా కూడా వేశాడండి. కోవా తెలియనిదేముంది, దాని టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఇంకా ఈ జ్యూస్లో వేయటం వల్ల మరింత టేస్టీగా అయితే ఉంటుందండి. సో ఇక్కడ ఏదో సిరప్ వేసుకుని మా అబ్బాయి గ్లాసులు నేను డెకరేషన్ చేస్తాను మమ్మీ అనేసి ఇలా ఈ సిరప్తో అయితే డెకరేషన్ చేస్తున్నాడు. తప్పకుండా బనానా జ్యూస్ చేసినప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసి చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. అంతేకాదు బనానా తినటం వలన బరువు పెరిగిపోతాం అనుకుంటాం కదా. సో ఇందులో మనం అవిసె గింజలు వాడటం వల్ల మనకి డైట్ పరంగా కూడా చాలా బాగా ఈ జ్యూస్ అన్నది ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్ జ్యూస్ వచ్చేసి ముంజలండి. ఇప్పుడు తాటి ముంజలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా ఈ సమ్మర్లో. మనకి సమ్మర్లో బాడీని కూల్ చేయాలంటే తాటి ముంజల్లో పంచదార వేసుకు తిన్నా లేకుంటే తాటి ముంజలు జ్యూస్ తాగినా కూడా మన బాడీ త్వరగా కూల్ అవుతుందండి. సో ఇక్కడ వచ్చేసి నేను తాటి ముంజలు పై పొట్టు అయితే తీస్తున్నాను. సో ఇలా తాటి ముంజను స్పూన్తో తీయటం వల్ల పొట్టు అన్నది ఎక్కడా లేకుండా చాలా నీట్గా క్లియర్ అయిపోద్దండి. ఇలా క్లీన్ చేసుకున్న ముంజుల్లో పంచదార వేసి మిక్సీ పట్టుకుని మిల్క్ యాడ్ చేసుకోవచ్చండి. లేకుంటే వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ యాడ్ చేసుకుని మనం ఈ జ్యూస్ అన్నది చేసుకోవచ్చు. సో ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది, చూసారు కదా. ఈ విధంగా తాటి ముంజలు జ్యూస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అది వచ్చేసి డ్రింక్ అండి. ఇది చాక్లెట్ డ్రింక్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం పుదీనా, మన ఇంట్లో రస్నాకు సంబంధించిన చాక్లెట్స్ ఉంటాయి కదా, నిమ్మతొనలు లేకుంటే ఇలాంటి గట్టిగా ఉండే రస్నా చాక్లెట్ లాంటివి ఉంటాయి కదా, వాటితో చేసుకోవాలండి. సో నేను 3 చాక్లెట్లు అయితే తీసుకున్నాను కదా, వాటిని పుదీనా వేసి బాగా దంచాలి. ఇలా దంచిన తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మరసంలో మనం ముందుగా దంచుకున్న పుదీనా ఈ చాక్లెట్ పేస్ట్ని వేసుకుని సోడా కానీ లేకుంటే 7 అప్ డ్రింక్ కానీ వేసుకుని కలుపుకు తాగితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, మేమైతే 7 అప్ డ్రింక్ అయితే యాడ్ చేశాను. ఇందులో డ్రింక్ వేయటం వల్ల ఇంకా పంచదార అయితే అవసరం లేదండి. సో మనం సోడా కానీ వేస్ట్ చేసినట్లయితే కొంచెం పంచదార యాడ్ చేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. పిల్లలు అప్పటికప్పుడు డ్రింక్ కావాలి అన్నప్పుడు ఇలా చాక్లెట్లు ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ డ్రింక్ వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నవి సబ్జా గింజలండి. మార్నింగే నానపెట్టేశాను. మీ అందరికీ తెలిసిందే కదా, సమ్మర్ స్టార్ట్ అయ్యిందంటే ఇంకా ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగా సబ్జా వాటర్ తీసుకుంటూ ఉంటారు. ఒక గ్లాస్లో ముందుగా 2 టేబుల్ స్పూన్స్ నానబెట్టిన సబ్జా గింజలను తీసుకున్నానండి. ఇక్కడ బాటిల్ సిరప్ వేసాను కదా, అదే వచ్చేసి పటికి బెల్లం పాకం అండి. అంటే పంచదార కంటే కూడా పటికి బెల్లం ఎక్కువ మంచిది కదా. జ్యూస్లో కానీ డ్రింక్స్లో కానీ పంచదార కంటే కూడా ఇలా పటికి బెల్లం పొడి కానీ సిరప్ కానీ తయారు చేసుకున్నట్లయితే అది వాడటం వల్ల పిల్లలకి త్వరగా దగ్గు లాంటిది తెవడ పట్టకుండా అయితే ఉంటుందండి. సో కొంచెం నిమ్మరసం వేసి వాటర్ పోసి కలుపుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ డ్రింక్ కూడా. సో ఇందులో కలర్ కోసం నేను రోజ్ సిరప్ అయితే కొంచెం యాడ్ చేశాను. నార్మల్గా కూడా తీసుకోవచ్చు, సోడా కూడా వేసుకు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అందరికీ తెలిసిందేనండి, ఇది ప్రత్యేకించి ఏం చెప్పనవసరం లేదు కానీ చెప్తున్నాను. పెరుగు వచ్చేసి 3 కప్స్ అయితే తీసుకున్నానండి. 1 కప్కి కొంచెం తక్కువగా పంచదార అయితే తీసుకున్నాను. ఫ్లేవర్ కోసం 2 యాలకులు అయితే తీసుకున్నానండి. సో ఈ మూడింటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఐస్ క్యూబ్స్ కానీ కొంచెం ఐస్ వాటర్ కానీ వేసుకోవచ్చు. మరీ పలుచగా చేసుకున్న లస్సీ టేస్ట్ అయితే బాగోదండి, కొంచెం తిక్కగానే చేసుకోవాలి. ముందుగా కట్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని అలాగే ఖర్జూరం కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి అయితే వేసానండి.
అలాగే హాఫ్ టీ స్పూన్ హార్లిక్స్ కూడా వేస్తున్నాను. మనం పంచదార తక్కువ వేసుకున్నాం కదా, హార్లిక్స్ వేయటం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది. సో చూసారు కదా. నెక్స్ట్ లస్సీ వచ్చేసి బనానాతో లస్సీ అండి. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, బాడీ కూడా త్వరగా కూల్ అవుతుందండి. 2 బనానాస్ అయితే తీసుకున్నాను, హాఫ్ ప్యాకెట్ పెరుగు అయితే తీసుకుంటున్నానండి, హాఫ్ కప్ వచ్చేసి పంచదార. ఈ మూడింటిని కలిపి మిక్సీ అయితే పట్టేస్తున్నాను. సేమ్ మనకి నార్మల్ లస్సీ ఏ విధంగా చేసుకుంటామో ఇది కూడా అంతే. ఇందులో బనానాస్ ఒకటి యాడ్ చేసుకుంటాము. ఇది వచ్చేసి మనకి ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది, అంటే బాగా అట్టుపండు వేయటం వల్ల తిక్కుగా ఉంటుంది కదా. నార్మల్ వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు అండి. నార్మల్గా చేసుకునే లస్సీలో అయితే వాటర్ వేయనవసరం లేదు, కానీ ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, బనానాతో లస్సీ. ఇందులో కూడా మనం హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి చెరుకు రసం అండి. ఇంట్లోనే చేసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు. సేమ్ టేస్ట్ అయితే చెరుకు రసం లాగే ఉంటుంది, చూడడానికి కూడా అలాగే ఉంటుందండి. సో నేను ఇక్కడ వచ్చేసి బెల్లం, అలాగే పుదీనా, ఒక నిమ్మ చెక్క, కొంచెం అల్లం అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 4ని కూడా మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, పుదీనా, బెల్లం, అల్లం, నిమ్మరసం పిండేసి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లో మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఈ జ్యూస్ తాగగానే బాడీ అయితే చాలా త్వరగా కూల్ అవుతుందండి. ఇందులో వేసిన బెల్లం కొంచెం లైట్ కలర్గా అయితే ఉంది కదండి. ఒక్కొక్క బెల్లం వచ్చేసి డార్క్ రెడ్ కలర్లో ఉంటుంది కదా, అది వేస్తే అచ్చం ఇంకా చెరుకు రసంలా ఉంటుంది. ఇది లైట్ కలర్ కాబట్టి కొంచెం గ్రీనిష్గా ఉంది. సో చూసారు కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వడపోసేసుకోవాలి. 5 చూప్స్ వేసుకుని సర్వ్ చేసుకోవటమేనండి. టేస్ట్ బాగుంటుంది, సేమ్ చెరుకు రసమేనా అన్నట్టుగా అయితే ఉంటుందండి. సో చూసారు కదా, ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అంతేకాదండి, ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.